హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఎంసెట్ 2026 సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. తెలంగాణ ఎంసెట్ 2026 సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. ఎవరైనా ఫస్ట్ టైం ఎంసెట్కి మరి కావాలనుకుంటే ఎంసెట్ కూడా మరి మేము ఎంసెట్ కూడా ట్రై చేసుకుంటాం అనుకుంటే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కి కానీ మొత్తం అప్డేట్స్ అయితే మన దగ్గర ఉంది. మరి కట్ ఆఫ్స్ కూడా చెప్తాం ఈ వీడియోలో. ఈ 3 కోర్ బ్రాంచ్లు ఉంటేనే అదనపు సీట్లు. మరి వీళ్ళు తెలంగాణ కాలేజీలు వాళ్ళు ఏం చేస్తారు, అదనపు సీట్లు ఎడిషనల్ సీట్లు అడుగుతున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కోర్ బ్రాంచ్లు ఉంటేనే మేము సీట్లు ఇస్తామని ఒక మెలికి పెట్టినట్టు ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఏప్రిల్ 30 నాటికి ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతులు జారీ. ఈసారి మరి ఏప్రిల్ 2026 30 నాటికే పర్మిషన్స్ అయితే ఇస్తారంట. మరి ఆగస్టు 14 నుంచి ఫస్ట్ ఇయర్ తరగతుల ప్రారంభం. ఏఐసిటి వెల్లడి. ఏఐసిటి అయితే ఒక మెలికి పెట్టింది, అదనపు సీట్లు ఇవ్వాలంటే మీరు కోర్ బ్రాంచ్లు కావాలి. కొంతమంది సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇవన్నీ తీసేసి వాటి ప్లేస్లో కంప్యూటర్ సైన్స్ ఇవ్వమంటున్నారు కదా, అది వాళ్ళు లిటిగేషన్ పెట్టినట్టున్నారు. బీటెక్ సీట్లు పెంచుకోవాలంటే ఈసారి కేవలం నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఎన్బిఏ ఉంటే సరిపోదు. ఖచ్చితంగా 3 కోర్ బ్రాంచులకు ఇంజనీరింగ్ బ్రాంచులు తప్పనిసరి. ఇప్పటికే ఈ నిబంధనలు ఉన్నా అందులో కనీసం 2 కంప్యూటరేతర బ్రాంచులు తప్పనిసరిగా ఉండాలి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటి నిర్ణయం తీసుకుంది. మరి స్టూడెంట్స్ వచ్చే విద్యా సంవత్సరం 26-27 ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతుల విధాన పత్రాన్ని తాజాగా విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధం లేని కనీసం 2 కోర్ బ్రాంచులు ఉంటేనే అదనపు సీట్లు. మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధం లేనివి కనీసం 2 కోర్ బ్రాంచులు ఉంటేనే అదనపు సీట్లు మంజూరు చేస్తామని అయితే ఏఐసిటి పేర్కొందంట. కోర్ బ్రాంచులను మూసివేస్తున్నారని, ఇంజనీరింగ్ కళాశాల అంటే కంప్యూటర్ సైన్స్ అన్నట్టు పరిస్థితి మారిందని ఆందోళన నిపుణుల్లో వ్యక్తం అవుతుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే మరి అన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు అన్ని కోర్ బ్రాంచులు ఉన్నాయి. మరి సివిల్, మెకానికల్ ఎక్కడ మూసేయాలి. కాకపోతే మరి ప్రైవేట్ కళాశాలలు ఎందుకు మరి కోర్ బ్రాంచులను మూసేస్తున్నారో తెలియదు. ఎన్ఐటీలో ఉన్నాయి, జిఎఫ్టీలు అన్నీ దే ఆర్ మెయింటైనింగ్ కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మరి ప్రైవేట్ కాలేజీలు మరి మినిమం సీట్లు అన్నా ఉంచాలి కదా, మరి వాళ్ళు ఎందుకు మూసేస్తారు. అందుకనే వీళ్ళు మెలికి పెట్టడం అయితే జరిగింది. కోర్ అయినా ఈసీసీ, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ వంటి వాటి స్థానంలో సిఎస్సి, ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర స్పెషలైజేషన్ ప్రవేశపెడుతున్నట్టు అన్నారు. ఈ క్రమంలో ఏఐసిటి ఈ నిర్ణయం అయితే తీసుకుంది. గత ఏడాది వరకు ఎన్బిఏ గుర్తింపు ఉంటేనే అదనపు సీట్లు పెంచుకునే వీలుంటుందని, ఈసారి నుంచి అది కుదరదని వాళ్ళు అయితే చెప్తున్నారు. ముందుగానే అనుమతులు అనమాట. ఏఐసిటి జారీ చేసే అనుమతుల షెడ్యూల్ని పరిశీలిస్తే ఈసారి చాలా ముందుగానే కళాశాలకు అనుమతి జారీ చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ప్రస్తుత సంవత్సరము అది జూన్ వరకు కొనసాగుతుంది. ఈసారి ఏప్రిల్ 30 నాటికి ఏఐసిటి అనుమతులు ఇస్తుంది. ఆ యూనివర్సిటీలు మే 31 వరకు అనుబంధ గుర్తింపు జారీ చేయాలి. బీటెక్ ప్రథమ సంవత్సరం తరగతులు ఆగస్టు 14 నుంచి ప్రారంభం. ఆగస్టు 14 నుంచి తెలంగాణ ఎంసెట్ 2026 ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం సాయంత్రం కోర్సులు ప్రవేశపెట్టాలంటే ఆయా కళాశాలలో 3 ఏళ్ల పాటు రెగ్యులర్ సీట్లు సగటున 80% ఉండాలి. అప్పుడే ఏఐసిటి అనుమతి ఇచ్చేది. ఈసారి ఆ నిబంధనను ఎత్తివేశారు. నిబంధనల ప్రకారం కళాశాలలు నడుపుతుంటే సాయంత్రం కోర్సులను మంజూరు చేస్తారు. అనుభవపూర్వకంగా అభ్యాసన కోర్సులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతారు. అంటే పరిశ్రమల్లో 50% అనుభవాన్ని 50% ఎక్స్పీరియన్స్ పొందుతారు, లేదా పని ఆధారంగా నేర్చుకుంటారు. అక్కడ ప్రాజెక్ట్ ఆధారంగా నేర్చుకోవటం, ఇంటర్న్షిప్లు, పరిశ్రమల అసెస్మెంట్లు నేర్పుతారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాలను పెంచుకునేవారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ జాబితాలో ఉన్న వాటికి ఈ కోర్సును అనుమతిస్తారు. ఆయా కళాశాలలు 100 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న పరిశ్రమల్లో ఎంఓయూ కుదుర్చుకోవాలని ఉంటుంది. సిలబస్ సైతము కళాశాలలో పరిశ్రమలు కలిసి రూపొందిస్తారు. ఇది స్టూడెంట్స్. మరి ఈసారి అయితే వీళ్ళైతే ఏఐసిటి వాళ్ళు అయితే మెలిగి పెట్టారు. మాకు మెకానికల్ ఇక్కడ చెప్పారుగా, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఈ బ్రాంచెస్ ఉంటేనే అదనపు సీట్లు ఇస్తారు. వీళ్ళు ఏంటంటే మరి గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీ వాళ్ళు తెలివిగా ఇది మొత్తం తీసివేసి వీటి స్థానంలో నేను నాకు కంప్యూటర్ కావాలి అని వీళ్ళు అంటున్నారు. మరి అదేవిధంగా అది సృష్టికి విరుద్ధం కదా, మెకానికల్ తీసేయాలి, ఎలక్ట్రికల్ తీసేయాలని సృష్టికి విరుద్ధం. కాబట్టి ఏఐసిటి వాళ్ళు ఈ మెలికి పెట్టినట్టు తెలుస్తుంది. 3 కోర్ బ్రాంచులు ఉంటాయి
మినిమం మెకానికల్ అన్న ఉండాలా, సివిల్ ఉండాలి, కెమికల్ ఏదో ఒకటి ఉంటేనే మిగతా ఈసీఈ కానీ సిఎస్సి ఏఎంఎల్ కానీ మరి కోర్సెస్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మనకు సంబంధించిన మన ఛానల్లో తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన 2026 అప్డేట్స్ అయితే రానున్నాయి. ఓన్లీ ఎంసెట్ మరి అనుకున్న వాళ్ళు, మరి కొంతమంది స్టూడెంట్ జేఈతో పాటు కూడా ఎంసెట్ రాస్తారు కదా, వాళ్ళు కూడా అందరికీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. మరి లేని వాళ్ళు ఓన్లీ ఎంసెట్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అప్డేట్స్ కావాలంటే కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వటమే జరుగుతుంది. మరి తెలంగాణ ఎంసెట్ కట్ ఆఫ్స్ కూడా మన ఛానల్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.